2023 ఆగస్టు 2వ తేదీతో ప్రపంచ పర్యావరణ బడ్జెట్ ఖర్చయిపోయింది. అంటే భూగోళానికి ఉన్న పర్యావరణ వనరుల సామర్థ్యం అంతవరకే అని అర్థం. దీన్నే వరల్డ్ ఎర్త్ ఆఫ్ షూట్ డే అని పిలుస్తారు. ఇక 2023 ఆగస్టు 3వ తేదీ నుంచి మనం వాడేదంతా భూమి తన మూలుగను కరిగించుకుంటూ ఇస్తుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలి అంటే మనిషి భూమి నుంచి బలవంతంగా లాక్కుంటున్నాడు. ఇప్పుడు చైనా కూడా అదే చేస్తుంది. భూమి క్రస్టులో వేల మీటర్ల లోతుకు చేరుకునేందుకు రంధ్రాలు చేస్తుంది. ఈ అన్వేషణలే భూమికి అతిపెద్ద ముప్పుగా మారతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు చైనా ఏ లక్ష్యంతో భూమిని రంధ్రాలుగా త్రవ్వేస్తుంది? చైనా ప్రయత్నాలు భూమికి శాపంగా మారబోతున్నాయా? మరో డేంజరస్ ప్రాజెక్టు చేపట్టిన డ్రాగన్ కంట్రీ చైనా. భూమికి వేలాది మీటర్ల రంధ్రం తవ్వుతున్న డ్రాగన్. పాతాళ లోకంలో డ్రాగన్ కంట్రీ అన్వేషిస్తోందేంటి? 2023 ఆగస్టు 2తో ప్రపంచ పర్యావరణ బడ్జెట్ ఖర్చయిపోయింది. ఇదేం బడ్జెట్ అని ఆశ్చర్యపోకండి. ఆర్థిక వనరులకు సంబంధించి వార్షిక బడ్జెట్, లోటు బడ్జెట్, అప్పులు ఉన్నట్టే పర్యావరణ వనరులకు కూడా ఓ బడ్జెట్ ఉంది. గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్ లెక్క ప్రకారం ఆ బడ్జెట్ 2023 ఆగస్టు 2వ తేదీతో ఖర్చయిపోయింది. అంటే భూగోళానికి ఉన్న పర్యావరణ వనరుల సామర్థ్యం అంతవరకేనన్నమాట. దీన్నే వరల్డ్ ఎర్త్ ఆఫ్ షూట్ డే అని పిలుస్తున్నారు. ఇక 2023 ఆగస్టు 3 నుంచి మనం వాడుతోందంతా భూమి తన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగా సమకూర్చే అప్పు మాత్రమే. కానీ అలా ఎంతకాలం మనకు భూమి ఇవ్వగలదు? అలా ఇవ్వలేని రోజే విధ్వంసం మొదలవుతుందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ఇటీవల దాని తాలూకు పరిస్థితులే ప్రపంచవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలు, భూకంపాలు, కరువు కాటకాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం పర్యావరణ వనరులు అతిగా కొల్లగొడుతున్న దాని ఫలితమే. కానీ మనిషిలో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. మరీ ముఖ్యంగా చైనాలో అస్సలు రావటం లేదు. ఇదేం మంచినీళ్ల కోసం తవ్వుతున్న బోర్వెల్ కాదు. భూమి అంతు చూసేందుకు చైనా తవ్వుతున్న భారీ రంధ్రం. ఇప్పటికే భూమి సముద్రంపై ఆధిపత్యం చెలాయిస్తున్న బీజింగ్ ఇప్పుడు పాతాళంలో ఉన్న శక్తిని సంపాదించటానికి అతిపెద్ద ప్రాజెక్టు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుతో ఫ్యూజన్ శక్తిని ఉపయోగించటం, ఉపరితలం కింద ఉన్న రహస్యాలను అన్వేషించటం లక్ష్యంగా పెట్టుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ప్రాజెక్టు ద్వారా సుమారు 15,000 మీటర్ల భూగర్భంలో డ్రిల్ చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. చైనా జియోలాజికల్ అకాడమీతో సహా అనేక విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు ఈ ప్రయత్నానికి మద్దతునిస్తున్నాయి. దీనిని డ్రిప్ ఎర్త్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా ప్రాజెక్టుగా పిలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్షువా నివేదించింది. నిజానికి ఈ తరహా ప్రాజెక్టులు చైనా ఎప్పుడో మొదలుపెట్టింది. 2 ఏళ్ల క్రితం భూమి క్రస్టులో 10,000 మీటర్ల లోతుకు రంధ్రం తవ్వింది. జిన్జియాంగ్ ప్రాంతంలో తారిం బేసిన్లో నిర్వహించిన ఈ ఆపరేషన్లో భూగ్రహం ఉపరితలం కింద లోతైన ప్రాంతాలను సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్, అధ్యయనం చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత 2 నెలలకే 10,500 మీటర్ల లోతైన రంధ్రం తవ్వింది. ఆ 2 రంధ్రాల లక్ష్యం భూమి అంతర్గత నిర్మాణం గురించి తెలుసుకోవటానికి, డ్రిల్లింగ్ సాంకేతికతలను పరీక్షించటానికి అని అప్పట్లో పేర్కొంది. కానీ చైనా అసలు లక్ష్యం భూమి లోతుల్లో ఉన్న విలువైన సహజ వాయువు నిల్వలను కనుగొనడమే. ఆగ్నేయ చైనాలోని సిన్చువాన్ ప్రావిన్సులు స్పైసీ ఫుడ్, అద్భుతమైన పర్వత దృశ్యాలు, పాండాలకు ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు పెద్ద మొత్తంలో సహజ వాయువులు, ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి భూ అంతర్భాగ వాతావరణ పరిస్థితుల కారణంగా చైనా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు మాత్రం వీటిని వెలికి తీయటంలో పరిమిత విజయం సాధించలేకపోయాయి. ఆ తర్వాత సైలెంట్ అయిన చైనా ఇప్పుడు మరోసారి రాకాసి రంధ్రం తవ్వేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు విద్యుత్తు కొరత, భౌగోళిక రాజకీయ విభేదాలు, ప్రపంచ ధరల అస్థిరతల మధ్య దేశీయ ఉత్పత్తిని పెంచటం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించేలా బీజింగ్ ఇటీవల చమురు కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది. ఆ ఒత్తిడి ఫలితంగానే చమురు సంస్థలు ఎక్కడ పడితే అక్కడ భూమిని కిలోమీటర్ల మేర తవ్వేస్తున్నాయి. ప్రస్తుత తవ్వకాలు భూమి అడుగున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకుంటూ కొనసాగనున్నాయి. ఇందులో అత్యంత సంక్లిష్టమైన దశలు కూడా ఉన్నాయి. భూమి లోపల క్రెటేషియస్ పొర వరకు తవ్వకాలు చేపట్టనున్నారు. ఈ పొర
వయస్సు దాదాపు 145 మిలియన్ సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ తరహా తవ్వకాలు చైనా మాత్రమే కాదు, గతంలో రష్యా కూడా చేసింది. ఆ మాటకొస్తే ఇప్పటి వరకు మానవులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలోనే ఉంది. దీన్ని కోలా సూపర్ డీప్ బోర్హోల్ గా పిలుస్తారు. దీని లోతు 12,262 మీటర్లు. దీనిని 20 ఏళ్ల పాటు తవ్వగా 1989లో 12,262 మీటర్ల లోతుకు చేరుకుంది. తర్వాత మరింత తవ్వటం సాధ్యం కాలేదు. కాబట్టి కోలా సూపర్ డీప్ బోర్హోల్ ప్రాజెక్టు నిలిచిపోయింది. దీని లక్ష్యం భూమి యొక్క గరిష్ట లోతును చేరుకోవటం. అంటే 12 కిలోమీటర్ల కంటే లోతును తవ్వలేకపోయారన్నమాట. అనంత విశ్వంలో జీవమున్న గ్రహం భూమి మాత్రమే. భూమికి ప్రత్యామ్నాయం కోసం సైంటిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకు రిజల్ట్ ఇవ్వలేదు. నివేదికల ప్రకారం భూమి గురించి కూడా శాస్త్రవేత్తలకు తెలిసింది కేవలం 10% మాత్రమే. మిగిలిన 90% అంతా మిస్టరీనే. ఆ రహస్యాన్ని ఛేదించాలనుకోవటం కూడా ఇప్పుడు కరెక్ట్ కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ చైనా మాత్రం పాతాళంలో ఉన్న ఖనిజ నిక్షేపాలను సైతం కాజేయాలని కుట్రలు చేస్తోంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్న మాట చైనాకు అక్షరాలా అతికినట్టు సరిపోతుంది.